Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate second year topic, chemistry topic, halogen containing compounds, that is haloalkanes and haloarenes. This is my first video in this haloalkanes and haloarenes topic. ఈ వీడియోలో మనం ప్రధానంగా అసలు haloalkanes అండ్ haloarenes అంటే ఏంటి అండ్ ఈ haloalkanes అండ్ haloarenes టాపిక్ మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ haloalkanes అండ్ haloarenes ఏ విధంగా క్లాసిఫై చేశారన్నటువంటిది చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనందరికీ తెలుసు హైడ్రోకార్బన్స్ అంటే కనుక కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ మీన్స్ compounds containing hydrocarbons means compounds containing carbon and hydrogen are called hydrocarbons. సో మనకి ఈ ఫస్ట్ ఇయర్లో హైడ్రోకార్బన్స్ గురించి, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్ గురించి డిస్కస్ చేసాం. వన్ ఈజ్ ఆల్కేన్స్, సెకండ్ వన్ ఈజ్ ఆల్కిన్స్, థర్డ్ వన్ ఈజ్ ఆల్కైన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. రైట్, ఇవి మనకి హైడ్రోకార్బన్స్ అంటే కనుక ఆ కార్బౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. సో మనకి ఆ హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ మీన్స్ అంటే కనుక ఈ హైడ్రోకార్బన్స్లోని ఒక హైడ్రోజన్ ప్లేస్లో కనుక హాలోజన్స్తో కనుక రీప్లేస్ చేస్తే అప్పుడు ఏర్పడే కాంపౌండ్ ఏమంటున్నాం? హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. అవి ఆల్కేన్స్ తీసుకున్నాం అనుకోండి, మనందరికీ తెలుసు వీటి జనరల్ మాలిక్యులర్ ఫార్ములా తీసుకుంటే ఏంటంటే కనుకండి HNCN2n+2 అంటే ఒక హైడ్రోజన్ ప్లేస్లో కనుక, రైట్, ఒక హైడ్రోజన్ ప్లేస్లో కనుక అంటే నార్మల్గా ఆల్కేన్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? CnH2n+2. సో ఒకవేళ ఎన్ కనుక 1 అయింది అనుకోండి, దీన్ని ఏమంటున్నాం? CH4 అంటే ఏంటిది? మీథేన్. రైట్, ఈ హైడ్రోజన్ ప్లేస్లో కనుక ఒక హైడ్రోజన్ ప్లేస్లో కనుక వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ ప్లేస్లో కనుక హాలోజన్ గ్రూప్, హాలోజన్స్ అంటే మనందరికీ తెలుసు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, గ్రూప్ 17 ఎలిమెంట్స్ లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఆర్ కాల్డ్ హాలోజన్స్ అంటాం. ఈ హైడ్రోజన్ ప్లేస్లో కనుక హాలోజన్ వస్తే కనుక అటువంటి కాంపౌండ్స్ ఏమంటున్నాం అంటే కనుకండి హాలోఆల్కేన్స్ అంటే వీటిని డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కేన్స్ కింద మనం మాట్లాడచ్చు. అంటే డెరైవ్డ్ ప్రొడక్ట్స్, డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కేన్స్. అదే విధంగా బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, వి నో దట్ aromatic హైడ్రోకార్బన్స్ అని, రైట్. ఈ aromatic హైడ్రోకార్బన్స్ లోని హైడ్రోజన్ ప్లేస్ లో కనుక రీప్లేస్ అయితే వాటిని ఏమంటున్నాం అంటే కనుకండి హాలోఎరీన్స్ అని చెప్తున్నాం. సో మనకి ఈ హైడ్రోకార్బన్స్ లో మొత్తం 4 నుంచి మనం చూడట్లేదు. ప్రధానంగా ఆల్కేన్స్ లోని ఒక హైడ్రోజన్ ప్లేస్ లో కనుక రీప్లేస్ అయితే వాటిని ఏమన్నా హాలోఆల్కేన్స్ అని చెప్తున్నాం. అదేవిధంగా aromatic హైడ్రోకార్బన్స్ సచ్ యాజ్ బెంజీన్ నుంచి కనుక ఒక హైడ్రోజన్ ప్లేస్లో వస్తే కనుక వాటిని ఏమంటున్నాం? హాలోఎరీన్స్ అని చెప్తున్నాం. రైట్, మరి ఈ హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ని మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? సో మనకి ఈ హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అంటే వెరీ పర్టికులర్గా హాలోఆల్కేన్స్ అండ్ హాలోఎరీన్స్ find wide applications in industry as well as in day-to-day life. Mainly, they are used as solvents. అంటే వీటిని మనం సాల్వెంట్స్ కింద ఎక్కువగా మటుకు యూజ్ చేస్తున్నాం.
Right? So allylic means మళ్ళీ ఏం చెప్తున్నాం? The allylic halides means these are the compounds in which halogen atom is bonded to sp3 carbon which is adjacent to the carbon carbon double bond. అంటే కార్బన్ డబుల్ బాండ్ కి adjacent గా ఉన్నటువంటి sp3 కార్బన్ మీద హాలోజన్ ఉంటే వాటిని ఏమంటున్నాం? ఎలైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తున్నాం. ఏమంటున్నాం? ఎలైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తున్నాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే బెంజైలిక్ హ్యాలైడ్స్. Benzylic halides. Right? Benzylic halides means the compounds in which halogen is bonded to sp3 carbon, bonded to sp3 hybridized carbon, which is next to aromatic ring. Next to aromatic ring. రైట్? అంటే ఎక్స్ అనేది ఎవరికి అటాచ్ అయి ఉండాలి? sp3 కార్బన్కి. అండ్ ఈ sp3 కార్బన్ ఎవరికి అటాచ్ అయి ఉండాలంటే యారోమాటిక్ రింగ్కి అటాచ్ అయి ఉంటే కనుక అటువంటి వాటిని ఏమంటున్నాం? బెంజైలిక్ హ్యాలైడ్స్. ఏమని చెప్తున్నాం? బెంజైలిక్ హ్యాలైడ్స్. సో దీస్ ఆర్ ది కాంపౌండ్స్ in which the halogen atom is bonded to an sp3 hybridized carbon atom next to the aromatic ring. వీటిని ఏమంటున్నాం? బెంజైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తున్నాం. ఏమంటున్నాం? బెంజైలిక్ హ్యాలైడ్స్. నెక్స్ట్ తీసుకుంటే కనుకండి వినైలిక్ హ్యాలైడ్స్. సో వినైలిక్ హ్యాలైడ్స్ మీన్స్ the halogen containing compounds in which halogen atom is bonded to an sp2 hybridized carbon atom, sp2 carbon atom of a carbon double bond. So the vinylic halides means these are the compounds in which halogen atom is bonded to an sp2 hybridized carbon atom of a carbon double bond. అంటే ఇది మనకు తెలుసు, ఇథీన్ అని. ఇందులో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో వస్తే హాలోజన్ అటాచ్ అయి ఉంటే వాటిని ఏమంటున్నాం? వినైలిక్ హ్యాలైడ్స్ అని చెప్పి. అండ్ ద లాస్ట్ క్లాసిఫికేషన్ ఈస్ ఎరైల్ హ్యాలైడ్స్. Aryl halides means, so if X is directly attached to the sp2, the aromatic ring, అయితే కనుక these are the compounds in which the halogen atom is bonded to the sp2 hybridized carbon atom of an aromatic ring. అయితే కనుక వాటిని ఏమంటున్నాం? ఎరైల్ హ్యాలైడ్స్ అని చెప్తున్నాం. సో ఇవి క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక. సో ఎరైల్ హ్యాలైడ్స్ మీన్స్ హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ది అరోమాటిక్ రింగ్ అయితే వాటిని ఏమంటున్నాం? ఎరైల్ హ్యాలైడ్స్ అంటాం. అదే విధంగా వినైలిక్ హ్యాలైడ్స్ అంటే కనుక లేదా వినైల్ హ్యాలైడ్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? దీస్ ఆర్ ది కాంపౌండ్స్ ఇన్ విచ్ హాలోజన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ టు ఎన్ sp2 hybridized carbon atom of a carbon double bond. అదే విధంగా బెంజైలిక్ చెప్పాం. బెంజైలిక్ లో ఏంటి? X is attached to the sp3 hybridized carbon atom next to the aromatic ring.
అదేవిధంగా ఎక్స్ ఈజ్ అటాచ్డ్ టు ది sp3 కార్బన్ అయితే కనుక వాటిని ఏమన్నా ఆల్కైల్ హాలైడ్స్ అని చెప్తున్నాం. వాటిని ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కింద క్లాసిఫై చేశారని చెప్తాం. ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్. సో ఇవి క్లాసిఫికేషన్ అనేది ఒకటి బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ని బట్టి చేసాం. రెండు నేచర్ ఆఫ్ కార్బన్ అటాచ్డ్ టు ది హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ది విచ్ కార్బన్, దట్ ఈజ్ sp3 అయితే కనుక డైరెక్ట్లీ sp3 అయితే ఆల్కైల్ హాలైడ్స్ అమ్మా. ఈ sp3 కనెక్ట్ అయ్యి ఆ sp3 వచ్చి ఒక కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక వాటిని ఎలైలిక్ అన్నాం. అలా కాకుండా sp3 కనెక్ట్ అయ్యి అది ఒక ఏరోమాటిక్ రింగ్ అయి ఉంటే కనుక బెంజైలిక్ అన్నాం. sp2 ఆ కార్బన్ ఆఫ్ ది కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కనెక్ట్ అయి ఉంటే వెనైలిక్ అన్నాం. అదేవిధంగా బెంజీన్ రింగ్ కనెక్ట్ అయి ఉంటే వాటిని ఏమన్నాం ఎరైల్ హాలైడ్స్ అని చెప్పాం. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్. మనం తర్వాత వీడియోల్లో ప్రిపరేషన్ మెథడ్స్, నామినిక్లేచరు ఫస్ట్, తర్వాత ప్రిపరేషన్ మెథడ్స్, వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటన్నది చూడబోతున్నాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్.